హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ తాలింపు చేయబోతున్నామండి. ఇలా ఈ పొడి వేసుకొని, ఈ తాలింపుని ఒకసారి చేసుకొని తిని చూడండి. సేదనేదే ఉండదు. అంత బావుంటుందండి. కాకరకాయ తాలింపు తినాలంటే చాలా మందికి సేదని తినరు గదా! అలాంటి వాళ్ళు ఇలా ఈ పొడి వేసుకొని తిని చూసారంటే సేదనేదే ఉండదండి. అంత బావుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం కాకరకాయ తాలింపు కోసం ఒక ½ కిలో కాకరకాయలు తీసుకుందాము. ఇయ్యొచ్చేసి పొడుగ్గా ఉండేటియండి. అంటే నాటు కాకరకాయలు. మనకి కొంచెం చిన్నగా దొరుకుతాయి కదా! అవొచ్చేసి పారం కాకరకాయలండి. మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయల మీదుండే పొట్టనేది కొంచెం లైట్‌గా ఇట్లా తీసుకోవాలండి. నేనిలా లైట్‌గా తీసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీకు తీసుకోవడం ఇష్టం లేకపోతే అలానే గూడా కట్ చేసి చేసుకోవచ్చు. నేనిలా మొత్తం లైట్‌గా తీసుకునేసి ఆ సైడు, ఈ సైడు ఉండేటియి కట్ చేసుకున్నానండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకునేద్దాము. మొత్తం అన్నీ ఇలానే కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు వీటిల్ని సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో నీళ్లు వేసుకునేసి అందులో కొద్దిగా ఉప్పు వేసుకునేద్దాము. ఇప్పుడు కాకరకాయ ముక్కలనన్నిటిని వేసుకుందామండి. ఇలా ఒక 5 నిమిషాలు ఈ నీళ్ళలో ఉంచితే కొంచెం సేదనేది తగ్గుతుంది. 5 నిమిషాలయితే సరిపోతుందండి. ఈ లోపల మనము ఈ కాకరకాయలేకి పొడి రెడీ చేసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేద్దాము. ఇందులో ఒక 10 దాకా ఎండుమిరపకాయలు తీసి వేసుకునేసి, ఈ ఎండుమిరపకాయల్ని దోరగా ఫ్రై చేసుకునేద్దాము. మంటనేది మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినాయి గదా! ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి, ఇదే పెనంలో మనం ఒక అరకప్పు పుట్నాలు వేసుకునేద్దాము. పుట్నాలనేది మనకు పెద్దగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఊరికే లైట్‌గా అలా ఫ్రై అయితే సరిపోతుంది. మెత్తగా ఉంటాయి గదా! అలాంటప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గూడా ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇప్పుడు ఇదే పెనంలో మనము ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దామండి. కాకరకాయకనేది ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 4, 5 స్పూన్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, ఉద్దిపప్పు ఆవాలు ఏగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసుకునేద్దాము. ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకునేసి, ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసుకునేసి, ఈ సాల్టు, పసుపంతా కాకరకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పసుపు ఇష్టం లేకపోతే పసుపు వేయకుండా అయినా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి. కాకరకాయ తాలింపనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేనైతే ఇట్లే చేస్తానండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టుకునేసి, మళ్ళీ మూతేసి ఉడికించుకునేద్దామండి. ఇవి ఉడకతా ఉండంగలోనే మనం వేయించి పెట్టుకున్నాం గదా! ఎండుమిరపకాయలు, పుట్నాల పప్పు ఇవన్నీ మిక్సీకి వేసుకునేద్దాము. ఇప్పుడు ముందుగా మనం ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేసుకునేసి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకునేద్దాము. మనం కాకరకాయల్లో గూడా వేసుకున్నాం గాబట్టి, ఈ పొడిలో కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుందామండి. ఎండు కొబ్బరి వేసుకొనేస్తే తాలింపు చాలా బావుంటుంది. ఇలా ఎండు కొబ్బరి ఏసినప్పుడు ఈ పొడనేది 2 రోజులు, 3 రోజులు ఉంటుందండి. ఎండు కొబ్బరి వేయకుండా పొడి చేసి పెట్టినామంటే మనకి వారం రోజులైనా ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఈ తాలింపుకే సరిపోతుంది గాబట్టి పొడి నేను ఎండు కొబ్బరి వేసుకుంటా ఉన్నాను. చూసారు గదా! ఎండు కొబ్బరి గూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పుట్నాలు గూడా వేసుకునేసి, పుట్నాలు వేసిన తర్వాత మళ్ళా తెల్లపాయలు వేయాలండి. ముందుగానే తెల్లపాయలు వేయగూడదు. ఇప్పుడు ఈ పుట్నాలు వేసుకునేసి, తెల్లబాయలు గూడా వేసుకునేసి మొత్తంగా పౌడర్ చేసుకున్నాం చూడండి. ఇలా వేసుకోవాలండి పొడనేది. మరీ మెత్తగా కాకుండా, అట్లా బరగ్గా కాకుండా ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, మనం కాకరకాయలను ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేద్దాము. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కాకరకాయలనేది. దోరగా ఫ్రై అవ్వాలి. అలా అని మనకి మాడగూడదు. ఇలా లైట్‌గా ఫ్రై అవుతానే ఉండాలండి. కొంచెం టైం పట్టినా గానీ ఇట్లా చేసుకునేస్తే మనకి సేదనేది ఉండదు. టేస్టీగా గూడా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 4 తెల్లపాయలు నలగొట్టుకు వేసుకునేసి, దీన్నంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి. కాకరకాయ అనేది మనకు ఫ్రై అయిందా లేదా అని గూడా ఒక ముక్క పట్టి చూద్దాము. కాకరకాయ మాడకుండా ఇలా ఫ్రై అవ్వాలండి. అప్పుడే తాలింపనేది బావుంటుంది. చూసారు గదా! ఉడికిపోయింది మనకి కాకరకాయ అనేది. కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం గదా! పుట్నాల పొడి, ఈ పొడిని వేసుకునేద్దాము. కాకరకాయ తాలింపనేది చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తేనే బావుంటుందండి. కాకరకాయ అనేది కొంచెమన్నా సేదుండాలి. అప్పుడే మనకి తిన్నా గూడా బాగుంటుంది. ఒంటికి గూడా మంచిది. కొందరైతే నూనెలో ఫ్రై చేస్తారు సేదనేది పోతుందని. అలా తిన్నా గాని ఏం ప్రయోజనం ఉండదండి. దీని లక్షణమే సేదుండడం. కాబట్టి మనం చేదుగా తిన్నా గూడా బాగుంటుందండి. ఈ కాకరకాయ తాలింపులో శనిగ్గింజల పొడేసినా గూడా బావుంటుంది. నేను ఈ పుట్నాల పొడి వేసి చేసి చూపిస్తా ఉండాను. అది గూడా వేసుకున్నా బావుంటుందండి. కాకరకాయ తాలింపు రెడీ అయిపోయిందండి. మనకి పొడి గూడా కొద్దిగా మిగిలింది. ఈ పొడనేది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బావుంటుంది. దోసల్లో అయినా, ఉప్మాలో అయినా కూడా బావుంటుందండి. నేను ఉప్మాలో గూడా ఈ పొడి వేసి చూపిచ్చినాను. బొరుగుల ఉప్మాలో. చూడనోళ్ళు ఎవరైనా మన ఛానెల్‌లో ఉంది వెళ్లి చూడండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.